మిస్సమ్మ ఈ సినిమా కథను మన్మోయి గర్ల్స్ స్కూల్ అనే బెంగాలీ నాటకంలోని కొన్ని పాత్ర చిత్రణను వాడుకుంటూ తెలుగు సాంప్రదాయం ప్రకారం కొన్ని మార్పులు చేశారు. మిస్ మేడంకు అనువాదం. మిస్సమ్మ చిత్రంలో మొదట భానుమతి గారిని ప్రధాన పాత్రలో తీసుకున్న తర్వాత సావిత్రి గారితో రీషూట్ చేశారు. ఒకేసారి తెలుగు తమిళం భాషలో 1955 సంవత్సరం జనవరి 12న విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. 69 వసంతాలు పూర్తి చేసుకుంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్, ఏఎన్ఆర్, సావిత్రి, జమున ప్రధాన పాత్రలు పోషించగా ఎస్వి రంగారావు, రమణారెడ్డి, అల్లు రామలింగయ్య, రేలంగి సహాయ పాత్రలు పోషించారు. ఎల్వి ప్రసాద్ దర్శకత్వం వహించగా నాగిరెడ్డి, చక్రపాణి నిర్మాణ